సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఈ సీజన్ కి రిలీజ్ చేద్దామని ఒక మాట అనుకుంటారు. అయితే అది ఒక్కోసారి డిలే అయి పోస్ట్‌పోన్ అవుతుంది. అది ఎవరికైనా కామన్. కానీ ఈ సినిమాలు మాత్రం ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మల్టిపుల్ టైమ్స్ పోస్ట్‌పోన్ అవుతూనే ఉన్నాయి. వీటిలో లేటెస్ట్ గా డెకాయిట్ కూడా జాయిన్ అయింది. దీంతో పాటున్న అలాంటి సినిమాలు ఫైనల్లీ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్ ఏంటి? కొన్ని సినిమాలు అనౌన్స్ చేసిన డేట్కే థియేటర్లలోకి వచ్చేస్తే కొన్ని మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. అలా డెకాయిట్ కూడా మరోసారి పోస్ట్ పోన్ అయి కొత్త రిలీజ్ డేట్ ఇచ్చింది. అడవిశేష్, మృణాల్ జంటగా షైనిల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డెకాయిట్ పోస్ట్ పోన్ అవడం ఫస్ట్ టైం కాదు. ఇప్పటికే ఈ ఇయర్ లాస్ట్ క్వార్టర్ రిలీజ్ చేద్దామనుకున్న ఈ బైలింగ్వెల్ సినిమాని డిసెంబర్ 25కి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు అది కూడా కుదరక ఏకంగా నెక్స్ట్ ఇయర్ మార్చి 19 ఉగాది సీజన్లో రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజానికి శేష్ ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ అవుతాయని గతంలోనే అనౌన్స్ చేశారు. కానీ అందులో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. డెకాయిట్ నెక్స్ట్ మార్చికి పోస్ట్ పోన్ అయితే గూఢాచారి 2 కూడా మొన్న మధ్య మళ్లీ పోస్ట్ పోన్ అయింది. 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉండి ఇయర్ ఎండ్కి రిలీజ్ అవ్వాల్సిన గూఢాచారి 2 ఏకంగా నెక్స్ట్ సమ్మర్ మే 1కి రిలీజ్ వాయిదా వేసుకుంది. మాస్ జాతర కూడా అంతే, మల్టిపుల్ టైమ్స్ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ జాతర ఆల్రెడీ 4 సార్లు పోస్ట్ పోన్ అయింది. సమ్మర్లో మే 9 నుంచి ఆగస్టు 27కి, ఆగస్టు నుంచి అక్టోబర్ 31కి పోస్ట్ పోన్ అయింది. నిజానికి అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1కి రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్టు టాక్ నడిచినా ఫ్యాన్స్ మాత్రం 31నే రిలీజ్ అని కన్ఫర్మ్ చేశారు. నవంబర్ 7న థియేటర్లలోకి వస్తున్న ద గర్ల్ ఫ్రెండ్ కూడా మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ పోన్ అయింది. రష్మిక, దీక్షిత్ శెట్టి లీడ్ రోల్స్ లో ఇంటెన్స్ లవ్ స్టోరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ద గర్ల్ ఫ్రెండ్ సెప్టెంబర్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే షూట్ డిలే అవడంతో నవంబర్ 7కి పోస్ట్ పోన్ అయింది. సంవత్సరం నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఫైనల్లీ సూపర్ ఫాస్ట్ ప్రమోషన్లతో ఆడియన్స్ ముందుకొస్తోంది రష్మిక. రిలీజ్ కి వేరే సినిమాలు ఉన్నాయని, షూటింగ్ డిలే అవుతోందని సినిమాలు పోస్ట్ పోన్ చేయడం చిన్న సినిమాలకే కాదు, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు కూడా వరుసగా డిలేలు ఫేస్ చేయాల్సి వస్తోంది. మెగాస్టార్ కూడా తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. వశిష్ఠ, చిరంజీవి కాంబినేషన్ లో సోషియో ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కుతున్న విశ్వంభర ఈ సంవత్సరం దీపావళికి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే జిఎఫ్ఎక్స్ డిలే వల్ల సినిమాని రిలీజ్ చేయలేకపోయారు. అదే సినిమాని సంక్రాంతి నుంచి సమ్మర్ నుంచి ఏకంగా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి వాయిదా పడింది. దుల్కర్ సల్మాన్ కాంతా సినిమా కూడా చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న కాంతా మూవీ సెకండ్ హాఫ్ లో రిలీజ్ కావాల్సి ఉండింది. అయితే సెప్టెంబర్ 12న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. లోకా సినిమాకి సోలో రిలీజ్ ఇవ్వాలని సెప్టెంబర్ 12 నుంచి పోస్ట్ పోన్ అయి నవంబర్ 14కి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. అనగనగా ఒక రాజు సినిమా కూడా అంతే, ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందో లెక్కే లేదు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న అనగనగా ఒక రాజు సినిమా 2022లో స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసిన సంవత్సరానికి రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమాని ఫైనల్లీ ఈ సంవత్సరం సమ్మర్లో రిలీజ్ చేద్దామనుకున్నారు. అది కూడా అవ్వక నెక్స్ట్ ఇయర్ జనవరి 14న సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ లిస్ట్ లో స్టార్ హీరో ప్రభాస్ మూవీ కూడా ఉంది. మారుతి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా అయితే 4 ఏళ్ల క్రితం మొదలైంది. నిజానికి ఈ హారర్ కామెడీ యాక్షన్ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకుంది. ఆ తర్వాత సమ్మర్ అనుకున్నారు. కానీ అది కూడా అవ్వక డిసెంబర్ 5 అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలేతో అది కూడా పోస్ట్ పోన్ అయి జనవరి 9కి ఫైనల్ రిలీజ్ డేట్ ఇచ్చింది.